ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథం దొరికెను. దానిలో ఇక్కడ రీసెర్చ్ పెట్టాడు అనమాట దర్యావేష్. ఎందుకు రీసెర్చ్ పెట్టాడు? ఒకసారి 5వ అధ్యాయంకి వెళ్దాం, మొదటి 2 వచనాలు చదువుదాం. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేము దేశమందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి. ఎప్పుడైతే మధ్యలో ఆగిపోయిందో ఏదైనా పని, ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే, then the prophets Haggai, the prophet, and Zechariah the son of Iddo prophesied unto the Jews that were in Judah and Jerusalem in the name of God of Israel. And then rose Zerubbabel again and he started building the work of God. ఎప్పుడైతే టెంపరీగా ఆగిపోయిందో దేవుని ఆత్మ ప్రవచిస్తుందంట, అది టెంపరీయే, నువ్వు ముందుకు వెళ్ళిపో అని. ఎవరెవరు ఆరోగ్యాలైతే, డబ్బులైతే, కష్టాలైతే, వేదనలైతే, ఓకే, ఎవరెవరు ఆశీర్వాదాలు అయితే ఈరోజు ఆగిపోయాయి అనుకుంటున్నారో, దేవుడు తిరిగి దాన్ని ఆరంభిస్తున్నాడు. ఇఫ్ ఎనీబడి ఈజ్ స్టాపింగ్ దట్, మై కెరియర్ ఈజ్ స్టాప్, మై లైఫ్ ఈజ్ స్టాప్, మై మ్యారేజ్ ఈజ్ అబౌట్ టు హాల్ట్, మై సన్స్ ఆర్ ఇన్ డేంజర్, మై లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్, ఎవ్రీథింగ్ స్టాప్డ్, గాడ్ ఈజ్ టెల్లింగ్, ఓకే, బై ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ ప్రొఫెసైయింగ్, యు ఆర్ గోయింగ్ టు బిగిన్ అగైన్. దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తలు ఇక్కడ ప్రవచిస్తున్నారంట. ఎందుకు ఆపేశారు? కట్టండి. సో ద ప్రాఫిట్స్ ప్రొఫెసైడ్ అండ్ టెల్లింగ్, వై డిడ్ యూ స్టాప్? You know, Bible is a book of prophecy. Every word gives you hope. Say, go ahead. The world says no, that says no, this man stopped, that man stopped. God says, rise up and go back. Go do your work. దేవుడు ప్రవక్తలను పెట్టి మళ్ళీ అక్కడ ప్రవచిస్తున్నాడు. వెళ్ళిపో ముందుకి, అక్క, గో, రైస్ అప్ and go back. మనం కూడా చూస్తాం ఎలాగ అపవాది స్వస్థపరచువాడని, నేను తిరిగి బాగు చేస్తానంటే ఆ అద్భుతాలను అపవాది ఆపుతాడా? ఆపుతాడు. హీ స్టాప్స్, హీ సేస్ నో, దేర్ ఇస్ నో మిరకల్స్. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అవి లేవు. నో, the devil's work is temporary and God's work should always take over the devil's works. They are called miracles. They are called miracles. All miracles may not be supernatural. అన్ని అద్భుతంగా ఉండవసరం లేదు. ఎవరికైనా ఆకలేస్తుంది, నువ్వు అన్నం పెట్టావు, అద్భుతమా కదా? వాడు ఆకలి తీర్చావు. Restoring food to him is a miracle. ఎప్పుడైతే ఇలాగ అపవాది మాట్లాడతాడో, ఇలా జరుగుతుందో, మళ్ళా నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యము నీ జీవితంలో ప్రవచిస్తావు. ద టెస్టిమోనీ ప్రొఫెసైజ్ సేస్, 10 ఏళ్ళు ఆగిపోయిందా, ఇప్పుడు కను. 15 ఏళ్ళు డబ్బులు రాలేదా, 20 ఏళ్ళు నీకు డబ్బులు, ఆ రోగం ఉందా, ఆ షుగర్ పెరిగిపోయిందా, దేవుడు నిన్ను మళ్ళా బాగు చేస్తున్నాడు. ప్రొఫెసైయింగ్, ఎ ప్రొఫెసీ కంటిన్యూస్ what the devil has stopped. God is a God of restoration. Even though the devil opposes it, God sees that everything goes well. Let's see. ఆ తర్వాత ఏమైంది? ఎప్పుడైతే వాళ్ళు ప్రవచించారో, పని మొదలు పెట్టారు, తర్వాత దర్యావేషు రాజు, కింగ్ డైరస్, లెట్స్ గో, ఎజ్రా 6. Then king Darius the king made a decree. ఎతకండి. వాళ్ళు చెప్పుకున్నారంట దర్యావేషు రాజుకి, అయ్యా, ఇంతకు ముందు ఉండే రాజు కోరేషు ఇదంతా కట్టమని చెప్పి మాకు బంగారం అన్నీ ఇచ్చి చేశాడయ్యా. వీళ్ళు ఆపేశారు. వీళ్ళు ఏమని రాస్తారు లెటర్స్? ఈ దర్యావేషు కింద ఉండేటువంటి వాళ్ళందరికీ మార్క్ చూడండి. ఎప్పుడైనా సరే గుర్తుందా, యోసేపు తర్వాత రాజులు మారిపోతే ఇజ్రాయేలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారా లేదా? You know, when Joseph died, all the Egyptians went back to slavery without knowledge. సరే,
వెళ్ళిపోయిన తర్వాత దర్యావేష్కి పిటిషన్ పెట్టుకుంటారు. దర్యావేష్ ఏం చేస్తాడు, సరే తీయండి, అసలు వెనకాల బుక్స్ తీయండి, గ్రంథాలు తీయండి, ఇలా రాశాడా కోరేషు, ఇలా చెప్పాడా? ఎందుకంటే దర్యావేష్ కూడా ఎక్కడో ఉంది, నేను కూడా కోరేష్ లాగా బ్లెస్ అవ్వాలా, కోరేష్ లాగా నాకు కూడా గొప్ప కార్యాలు చేయాలి, నాకు మంచి పేరు రావాలా అంటే దర్యావేష్ రీసెర్చ్ చేసి కనుక్కుంటాడు. వావ్, కోరేష్ ఈ పని చేశాడా, అందుకే అలా బ్లెస్ అయ్యాడని చెప్పి దర్యావేష్ కూడా ఆగిపోయిన పనిని కట్టండి అని మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు. లెట్ us స్టడీ that 1:1. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులోని ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఆగమ్మ, అది ఆపేసి 7-8 చదువు. వెతకమని చెప్పాడంట. వెతకండి, అసలు ఇదంతా రీసెర్చ్ చేయండి, టేక్ ద రికార్డ్స్. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. మొత్తం రీసెర్చ్ చేసి కనుక్కొని ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి అది కూడా చూద్దాం. 3వ వచనం నుంచి చూద్దాం ఒకసారి, అది కూడా బాగుంటుంది. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను, దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఇవన్నీ రాసి ఉన్నాయంట. కోరేష్ రాశాడంట, ఇంత ఇలా గెయ్యాలి, పునాది ఇలా గెయ్యాలి, తిరిగి బంగారం ఇవ్వాలి, నా దగ్గర నుంచి కూడా బంగారం తీసుకోండి, ఎంత కావాలో అంత తీసుకోండి, కట్టండి అని కోరేషు రాసిచ్చినటువంటి ఆ పత్రిక చూసి దర్యావేషు ఆశ్చర్యపోయి, అందుకేనా కోరేషుకి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అని చెప్పి వెంటనే నేను కూడా ఇస్తా, ఇప్పుడు ఆగిపోయిన ఈ వర్క్ని స్పీడ్గా చేయండి అని రాస్తాడు. హీ టెల్స్ దట్ నౌ డూ ఇట్ స్పీడ్లీ. లెట్స్ రీడ్ వర్స్ 7-8. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు లెట్స్ ఈవెన్ రీడ్ వర్స్ 13. లాస్ట్లో ఇక్కడ ఒక మాట చదువుతాను. దర్యావేష్ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించడం. ఎలా చేశారంట పని? వేగముగా. ఎవరెవరి పనులైతే ఆరోగ్యము ఆశీర్వాదాలు ఆగిపోయాయో అవి ఈసారి తిరిగి మామూలుగా రావంట, స్పీడ్గా వస్తాయంట. సో దిస్ మంత్ somebody is being recovered and being restored speedily. ఆ 10, 20, 30 సంవత్సరాల రోగాలు త్వరగా తగ్గిపోతాయి. నీవు కోల్పోయిన డబ్బులు త్వరగా వచ్చేస్తాయి. You will be restored back speedily. You see that now? God is a God of restoration. You've been waiting for years and decades for redemption, for blessing. But God is a God who will make you recover speedily. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు రావాల్సిన స్పీడ్గా ఇచ్చేసేయి. నాకు రావాల్సిన ఉద్యోగం, నాకు జరగాల్సిన పెళ్ళి, నాకు పుట్టాల్సిన పిల్లలు, నాకు రావాల్సిన డబ్బులు, నా సొంత ఇల్లు, నా బాధలు, నా కష్టాలు, నా అబ్నార్మల్ రిపోర్ట్స్ అన్నీ స్పీడ్గా వచ్చేయాలి నాయన. లెట్ ఇట్ నౌ. దర్యావేష్ చెప్తే లెట్ ఇట్ బి డన్ విత్ స్పీడ్. చూడండి, ఇంగ్లీష్లో బాగుంటుంది. వర్స్ 12. And the God that has caused his name to dwell there destroy all kings and people that shall not be put their hands to alter and to destroy this house of God which is Jerusalem. I Darius have made a decree, let it be done with speed. మరియు అది అతివేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదును పంపించాడు. అంటే ఏంటి చూడండి, అందుకనే అపవాది చేసే పనుల దగ్గర నిలిచిపోవడము ఎంత ఘోరమో. Sometimes the devil want to stop us in our failures. The devil want to stop us in our losses. The devil want to stop us in our sickness. The devil want to stop. Maybe if your parents didn't give you good education, if your parents
were not there, if you are an orphan, you cannot be stopped. If you are a believer, you are born to be unstoppable. నువ్వు ఒక విశ్వాసవా, నిన్ను ఈ భూమి మీద ఏది ఆపకూడదు, ఆపలేదు కూడా. ఒకవేళ ఏదన్నా ఆపుతుందా, అది టెంపరీయే. Come in speed. See the way God is beginning his stuff. ఏమైంది చూద్దాం. 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి అందు 6వ సంవత్సరము. ఒకసారి మళ్ళీ 14 చదువుదాం, 14-15 చదువుదాం. ఎజ్రా chapter 6 verse 14 and 15. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయిని ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. And the elders of the Jews builded, and they prospered through the prophesying of Haggai the prophet. ఎందుకు వాక్యం వినాలా? వాక్యము నీ జీవితంలో ప్రవచిస్తాదంట. దేవుడు నిన్ను బాగు చేద్దాం అనుకుంది, త్వరగా నువ్వు బాగుపడాలా. Today this sermon is prophesying. Receive your healing, your prosperity, your blessing. Recover quickly in Jesus' mighty name. You see that now? The word of God. ఎందుకు వాక్యం చదవాలా? The word prophesies you to get back to what you used to be, to your wonderful prayer life, to your health, to your call, to your dream, to your vision. Go back. దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల. అంత దినముల్లో నా ఆత్మ కుమ్మరింపబడును. మీ వృద్ధులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. So when the Holy Spirit comes on them, the Spirit prophesies and you will start bearing fruit even in your old age. They that wait on the Lord shall renew their strength and be more stronger than young people and kids. But the Spirit of the Lord is taking over. నువ్వు వృద్ధాప్యం చేత చనిపోవు. You don't die by sickness. You get healed of sickness. You don't die of old age. You only die when you finish. యేసు ప్రభువు ఎప్పుడు అప్పగించారు సిలువని? ఇది సమాప్తమైంది. విశ్వాసులందరూ నీ పని ముగించాకే వెళ్ళుదువు గాక. అమ్మయ్య, నా మనవల్ని చూసేశాను, వాళ్ళందరికీ మంచి చదివించేశాను, నా కొడుకు కూతురికి అందరికి ఇల్లు కట్టేశాను. ఓకే, somebody will go only after finishing your work. Jesus went to heaven after finishing his work. The cross will take everybody today in style. What is in style? You will only go to heaven when you finish. Not because you are 80, 90, 100. If you are not finished, you carry on till 120. దేవుడు సిమియోనికి చెప్పాడు, సిమియోను, నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావు, నా మందిరంలో ఇజ్రాయెల్ కొరకు ఎదురు చూస్తున్నావు, నన్ను చూచేదాకా చనిపోవు. నువ్వు ఎంత వృద్ధుడు అయినా సరే వృద్ధాప్యం నుండి చంపదు, నువ్వు ముగించిన తర్వాతే చనిపోతావు. ఓ, God told Simeon, Simeon, you're waiting on me in my house. You will not die because of old age. You will only die after you see me and lift me up in the hands. Where there is no vision, people perish. Today, the word of God is prophesying your vision back into your spirit. You're not finished because of the sickness. Get healed, raise up, and go front. Somebody is even doing more than before. కొంతమంది గతం కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు ఇప్పుడు వృద్ధులు కూడా. Don't resist. All the people who are above 50, 60, 70 say, I receive it. Yes. You don't die because your sickness is too much. You come out of it. You don't die because your problems are too much. The work was done and speedily finished. చూద్దాం 15. రాజైన దర్యావేషు ఏలుబడి అందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. మొత్తానికి ఏమైపోయిందంట? పని అయిపోయింది. You see that now? Now the mighty glorious temple that Solomon built was restored back at last. At last. ఇంత గొప్ప మందిరాన్ని వాళ్ళు తిరిగి ముగించేశారు. ఎవరెవరైతే దేవుని కొరకు, నీ కుటుంబము కొరకు, నీ జీవితంలో దేవుని మహిమపరచడానికి గొప్ప కార్యాలు చేద్దాం అనుకున్నావో అవన్నీ ఆరంభించి ముగించి తీరుతావు. ఎవరైతే ఆలస్యమైపోతుంది అనుకుంటున్నారో ఈ రోజు నుంచి స్పీడ్గా ఆరంభించి ముగించుదువు గాక. యూ విల్ స్టార్ట్ అండ్ బిగిన్ స్పీడలీ అండ్ ఫినిష్ ఇట్.
You will not go and leave this planet before you finish what God has set for you. సంసోన్ అవిధేయతలో ఉన్న ముగించక ముందు వెళ్ళాడా, ముగించాక వెళ్ళాడా? ముగించే వెళ్ళాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? విధేయతలో ఉండి ముగించి వెళ్ళాలి. అప్పుడప్పుడు మన పని ఒక్కొక్కసారి మనం ముగించేయడం మంచిది. పని అయిపోయిన తర్వాత దేవుని యందు వేచి పెట్టాలి కొత్త పని కొరకు. యోహాను భక్తుడు అలాగే చేశాడు. ఎంతమంది తెలుసు యోహాను, ప్రవక్త అయిన యోహాను? ఆయన పని ఏంటి? ఇదిగో అరణ్యంలో వినబడు ఒక స్వరము. జాన్ ద బ్యాప్టిస్ట్, వాట్ వాజ్ హిస్ వర్క్? టు ప్రిపేర్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్. ఫర్ హూమ్? జీసస్ క్రైస్ట్. ఎవరి కొరకు త్రోవ సిద్ధపరచాలా? యేసయ్యకి. యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేయాలి? అతను సరెండర్ అవ్వాలి. అయ్యా వచ్చేసావా అని ఆయన మొదటి శిష్యుడు అవ్వాలి. ఏమవ్వాలా? మొదటి శిష్యుడు అవ్వాలి. ఆయన వచ్చేసి పని చేసుకుంటుంటే, టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, నో యువర్ బౌండరీస్. God will help somebody finish good. Learn to finish good. Everybody will begin well, carry on well, but you need to finish good. చాలా మంది గొప్పగా ఆరంభిస్తారు, ఘనంగా ముందుకెళ్ళిపోతారు. యేసుప్రభు వారు తమ శిష్యులు అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. పేతురు, నేను ఎవరిని అంటాడు. నువ్వా? జీవముగల క్రీస్తువి. అయితే ఈ మాట ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఎందుకు చెప్పొద్దు అంటాడు? అనేక సార్లు ఆయన స్వస్థపరిచాడు. కొన్నిసార్లు స్వస్థపరిచి ఏమంటాడు? చెప్పొద్దు అంటాడు. ఎందుకు? వాళ్ళు బయట ఆయన్ని మహిమపరుద్దామని అద్భుతాల కోసం చూస్తున్నారా, చంపుదామని చూస్తున్నారా? చంపుదామని చూస్తున్నారు. When the good news is going to be a bad news, don't tell it. The good news should be told when it is going to be good. So you look for seasons. ఇప్పుడు పడితే అప్పుడు విత్తనాలు వేసేస్తావా? సమయం కూడా చూడాలా లేదా? Yes, you need to see. You don't sow when the wind blows or the rain comes. What happened? యేసుప్రభు వారు ఎందుకన్నారు అంటే అలాగా చెప్పొద్దు అని ఎందుకన్నారు వారితోటి? ఎందుకు అంటే యేసుప్రభు వారు ఒకప్పుడు అందరికీ రొట్టెలు పెట్టినప్పుడు ఆయన ఏం చేద్దామని చూశారు? బలవంతంగా రాజు చేద్దామని. వారిని రోమీలు పరిపాలిస్తున్నారు. వాళ్ళేంటి? ఈ రోమీలు మన దగ్గర పన్ను తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. దాని బదులు ఈయన రాజు చేస్తే ఈయన రివర్స్ మనకి భోజనం పెడతాడు కదా అని అనుకుంటున్నారు. అయితే ఈయన క్రీస్తు అని తెలిస్తే, క్రీస్తు ఎవరు? యూదులను పరిపాలించేవాడు. కానీ యేసయ్య ఏంటి? నేను వచ్చింది రాజ్యం కొరకు కాదు, లోక పాపమును మోసుకెళ్ళిపోవడానికి వచ్చాను. సో ఇఫ్ ద గుడ్ న్యూస్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్, టేక్ ఎ బ్రేక్. ఒకవేళ నీ మంచి వార్త అక్కడ ఇబ్బంది అవుతుందో ఆపు. దిస్ అ పర్పస్, యు ఫినిష్. మనమందరము మన పరిధులు తెలుసుకొని ఘనముగా ముగించుదుముగాక. Many people, you need to know your premises. నజరేయుడైన యేసయ్య వాక్య ప్రకారం ఏ ఆశీర్వాదములైతే మేము కోల్పోయామో అవి తిరిగి వచ్చినట్లు నువ్వు మాకు ఇస్తున్నావయ్యా. ఈరోజు ఆరంభమవుతున్నాయి. ఏ ప్రాంతంలో వారు పడిపోయారో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో, ఏ ప్రాంతంలో ఆత్మీయ జీవితంలో వారు కోల్పోయారో, ఈ రోజు నుంచి అవన్నీ తిరిగిచ్చి ఆశీర్వదించి వారి ఆశీర్వాదాన్ని నిలకడగా పెడుతున్నావయ్యా. ఆ నిలకడగా ఉండడం కోసము నీవు అధిక కృపణ దయచేసి వారందరినీ ఈ రోజు నుంచి నూతన స్థాయిలో ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.